టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో కీలక నేతలకు చోటు దక్కలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చే చౌదరి, పీతల సుజాత, గౌతు ఫ్యామిలీ పేర్లను టీడీపీ ప్రకటించలేదు. అంతేకాకుండా వీరితో పాటు చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించలేదు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి జాబితాలో మొత్తం 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క పేర్లు అనౌన్స్ చేశారు. దాంట్లో జగ్గయ్యపేట నా పేరు అనౌన్స్ చేయడం ప్రత్యేకంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. ఈ వార్త ఈరోజు మలకాపురంలో ఉన్నాం. మలకాపురంలో మరి గంగానమ్మ గుడికి వచ్చాం. ఇక్కడి నుంచే మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి గంగానమ్మ కూడా గుడిలో మరి ప్రత్యేకంగా ఒక ఆశీర్వాదం తీసుకుని లోపలికి వస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించి నాకు ఓటు వేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని మా నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చేట్టు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గంగానమ్మ గుడికి ఈరోజు మొట్టమొదటిగా గంగానమ్మ గుడికి అనౌన్స్ చేసినట్టు వెళ్తున్నాం. ప్రజలు అదేవిధంగా సహకరిస్తారు. మలకాపురం ఒక మంచి మెజార్టీ ఇస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. టీడీపీ కార్యకర్తలు తొలి జాబితా విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నాయుడు తెలుసుకుందాం. సాంబశివరావు, టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది, ఏటి వివరాలు? నవీన్, గత కొంతకాలం నుంచి ఎప్పుడెప్పుడని ఎదురు చేస్తున్న టీడీపీ జనసేన అభ్యర్థుల లిస్టు ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం ఖరారైన నేపథ్యంలో సీట్లు వచ్చిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుండగా కొంతమంది సీనియర్ నేతలకు ఈ లిస్టులో లేకపోవడంతో కూడా వాళ్ళ అనుచర వర్గం కూడా నిరాశకు గురైనట్టు తెలుస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో 11 తెలుగుదేశం అభ్యర్థులను, 1 జనసేనకి కేటాయిస్తూ కూడా 12 మందిని అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యంలో వీరిలో సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా, తెనాలి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసిన ఆలపాటి రాజాకు అక్కడ సీటు లేకుండా జనసేనకు కేటాయించి, జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు అక్కడికి సీటు కేటాయిస్తూ కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు మరొక సీనియర్ నేత పల్నాడు జిల్లాకు చెందిన గురజాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావు 6 సార్లు గురజాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచి 3 సార్లు ఓడిపారు. రేపు 7వసారి కూడా పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో తొలి లిస్టులో ఎరపతినేని శ్రీనివాసరావు పేరు లేకపోవడంతో కూడా పల్నాడు జిల్లాలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక రకమైన అయోమయం, గందరగోళం అయితే నెలకొని ఉంది. ఇక మిగిలిన పేర్లు మొత్తం కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న పేర్లు, పాత పేర్లు అక్కడ పోటీతత్వం లేకపోవడంతో కూడా మిగిలిన స్థానాల్లో కూడా ఎక్కడా కూడా గొడవలు, ఇబ్బందులు లేని పరిస్థితి అయితే ఉంది. ఇక ఎక్కువ స్థానాలు, ఎక్కువ మంది అభ్యర్థులు ఆశించే స్థానాలైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు తూర్పు నియోజకవర్గం సీట్లు తొలి లిస్టులో లేకపోవడంతో కూడా ఆ లిస్టులో అక్కడ ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతారనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశం అయితే నిలబడింది. ఇక మరోవైపు నర్సాపేట నుంచి టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు గారి పేరు లేకపోవడంతో కూడా ఆయన మారుస్తారు, కొత్త అభ్యర్థిని
రేపు 26వ తారీఖున వైసీపీ నుంచి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అక్కడ సీటు కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ జంగా కృష్ణమూర్తికి నర్సాపేట కనుక ఇవ్వకపోతే గురజాల నుంచి జంగా కృష్ణమూర్తి రంగంలోకి దింపి ఎర్రపతినేని శ్రీనివాసరావును నర్సాపేట నుంచి పోటీ చేపిస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళు అధికారికంగా ప్రకటన చేసే వరకు కూడా ఇది ఊహాగానాలుగానే పరిమితమవుతుంది. ఇక మాజీ ఇప్పుడు గతంలో పనిచేసిన ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న జీవి ఆంజను వినుకొండ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును చిలకలూపేట నుంచి కూడా మరొకసారి ఆయనకి అవకాశం కల్పించారు. ఇక కొత్తగా మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మారెడ్డిని ఇటీవల ఇన్ఛార్జ్ గా నియమించారు. అతనికి కూడా అభ్యర్థి ఖరారు చేస్తూ కూడా ఈ రోజు అతని పేరు ప్రకటించడం జరిగింది. ఇక పెద్దకొరపాడు నియోజకవర్గం నుంచి గతంలో ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్ ను ప్రకటించకుండా అక్కడ సీటు పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో కూడా అక్కడ ఎవరికి ఇస్తాడనేది కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొమ్మాలపాటి శ్రీధర్ కు సీటు లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఆయన అనుచరులు మొత్తం కూడా ఆయనకే సీటు కావాలని రోజుకో రీతిలో ఆందోళన సమావేశాలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అక్కడి నుంచి భాష్యం ప్రవీణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న భాష్యం ప్రవీణ్ అక్కడ రంగంలో దింపుతారని ఒక ప్రచారం ఉన్న నేపథ్యం. ఇక దాని పక్కనే ఉన్న రాజధాని నియోజకవర్గం ఎంతో కీలకమైన రాజధాని తాడికొండ నియోజకవర్గానికి మరొకసారి తెనాలి శ్రావణ్ కుమార్ ని ప్రకటించడం జరిగింది. ఆయన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రిజర్వ్డ్ స్థానం కావడంతో కూడా తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ కి ఇస్తారా లేదా అని కూడా అక్కడ వ్యతిరేక వర్గం కూడా ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఆయనకి ఇవ్వద్దని ప్రయత్నిస్తున్నా కూడా తాడికొండ శ్రావణ్ కుమార్ కే సీటు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలిన సీనియర్లు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సీనియర్లు మొత్తానికి కూడా ఆనందబాబు అలావిధంగా అనగాని సత్యప్రసాద్ దూలిపాల్ నరేంద్రతో పాటు బాపట్ల వేగేశ్వర వర్మ ఇలా పాత వారికే ఇక్కడ సీట్లు కేటాయించడంతో కూడా కేడర్ మొత్తం కూడా సంతోషం వ్యక్తం